కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులము అందరం కలిసి అఖిల భారత యువ నాయకుడైన పార్లమెంటు మెంబర్ అయిన రాహుల్ గాంధీ యొక్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. నరేంద్ర మోడీ గారు మాకు 400 సీట్లు వస్తున్నాయి అన్నాడు. కానీ అతనికి చుక్కలు చూపించి 240 సీట్లకే పరిమితం అయ్యే స్థాయికి తీసుకొచ్చిండు యువ నాయకుడు మన రాహుల్ గాంధీ. ఇవాళ నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు లేకుంటే ఆ ప్రభుత్వం లేదు, ఇప్పటికి కూడా అది 5 సంవత్సరాలు కొనసాగుతుందో లేదో అని చెప్పేసి ఒక భయంలో ఉన్నది ఇవాళ బీజేపీ పార్టీ. ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు. రానున్న అంటే నెక్స్ట్ బర్త్డే వరకు కూడా మన రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా కూడా చూసే అవకాశాలు కూడా దక్కుతాయని చెప్పేసి ఆలోచనలో ఆల్రెడీ ప్రజలు అందరూ ఆ దిశగా ఉన్నారు. ఇటు బర్త్డేకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి రాహుల్ గాంధీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే 24వ తారీఖు నాడు తిరుమల గార్డెన్లో జాబ్ మేళా ఉందో, చదువురాని వారి నుండి డిగ్రీలు పీజీలు చేసిన వారందరికీ కూడా జాబ్ మేళలో పాల్గొని వారి యొక్క హోదాను, వాళ్ళ యొక్క చదువును బట్టి వారి యొక్క ఉద్యోగాలు సెలెక్ట్ చేసుకునేలా ప్రైవేట్ కంపెనీల నుంచి పెద్ద జాబ్ మేళాను ఇవాళ సృష్టించడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వంలో మొత్తంలో భాగంగా ఉత్సవాల్లో కూడా అలాంటి జాబ్ మేళా పెట్టించిన మన ఉత్సవ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన రవాణా శాఖ మంత్రులు, బీసీ సంక్షేమ శాఖ మంత్రులైన మన పొన్నం ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, 24వ తారీఖు ఏదైతే జాబ్ మేళాలో ఉస్తాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి యూత్ అనే వాళ్ళు అందరూ అట్టి జాబ్ మేళాలో పాల్గొని అందరూ ఉద్యోగస్తులుగా మారాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. అన్నింటి మీద జిఎస్టీ పన్నేస్తాం. ఇవాళ ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే నీట్ అనే ఒక ఎగ్జామ్ ఆల్ ఇండియా లెవెల్లో 24 లక్షల మంది రాస్తారు ఎంబీబీఎస్ ఇంత కోసం. అది మొత్తం పేపర్ లీక్ చేసి హర్యానాలో, మరి ఏదైతే ఉత్తరప్రదేశ్లో, తర్వాత బీహార్లో, రాజస్థాన్లో చదువు రాని వాళ్ళకు ర్యాంకులు ఇచ్చింది. 24 లక్షల మంది జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు. అంతా బాగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇండియన్ ఓటర్లు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నడిచారు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్ నడిచారు. ఏదైతే ఆయన మీద జోక్యం చేశారో వాళ్ళు ఆయన 99 సీట్ల నాయకత్వంలో మొన్న రావడం జరిగింది. అయినా భారతదేశంలో ఉండే చంద్రబాబు నాయుడు లాంటి గొప్ప రాజకీయవేత్తలు అనుకునే నితీష్ కుమార్ లాంటి వాళ్ళు మళ్ళా మోడీకే సహకరించారు. దేశం ఇంకా పురోగతి ఏంటన్నా అలా వెనకే పోతూ ఉంది. చివరిగా ఒక మాట ఏంటంటే, ఈ రాష్ట్రంలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వామపక్షాలు, విద్యావంతులు, ఆలోచన పరులు అనేటోళ్ళు కూడా మళ్ళా టీఆర్ఎస్ అధికారంలోకి రావాలి, ఆ పార్టీ కూడా మళ్ళా పుంజుకోవాలి, బలంగా రావాలని ఇలా పేమెంట్ స్టేట్మెంట్ ఇస్తే కొంతమంది సోదరులు దాన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. అంటే మరి టీఆర్ఎస్ మన వ్యతిరేకమా? 10 సంవత్సరాలు అధికారం ఇస్తే వాళ్ళ బిడ్డను తీసుకుపోయి జైల్లో పెట్టుకున్నాడు. ఒక చేతికి పెట్టుకునే వాచ్ 20 లక్షలది 5 కొనుక్కున్నారు. 100,000 కోట్ల రూపాయల విలువ చేసే భూములు కొనుక్కున్నారు. దేశంలో మన రాష్ట్రం తెలుగు రాష్ట్రం అని చెప్తే వీళ్ళే 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఇస్తే 5,70,000 కోట్ల రూపాయల అప్పులతో రేవంత్ రెడ్డి వ్యక్తుల ఇది పెడితే మరి రైతు బంధు ఇస్తలేరని, లేదు పెన్షన్లు ఇస్తలేరని, అదే 10 సంవత్సరాలు రేషన్ కార్డులు కూడా ఇవ్వాలి. అన్ని విషయాలలో ఇబ్బంది పెట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడు బీఆర్ఎస్ లాగా మారిపోయింది. మరి వాళ్లకు కూడా సానుభూతి ఉన్నదని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మరి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. మనకు పెన్షన్ ఇవ్వకుండా బాధ లేదు, లేటుకి ఇచ్చినా బాధ లేదు, రైతు బంధు లేటుకి ఇచ్చినా బాధ లేదు, 2 లక్షల రుణమాపు లేటుగా ఒక నెల కాకుండా ఒక నెల లేటుగా ఇచ్చినా బాధ లేదు. రాష్ట్రం మాత్రం 7,50,000 కోట్లు అప్పుగా మారిపోయింది. ప్రజలను ఇంటికి దోసుకొచ్చి మనకు రక్తం కూడు పెడితే మనం తెలంగాణ ప్రజలం భారతీయులం. మనం అది కూడా కరెక్ట్ కాదని ఎప్పుడైతే మనం అనుకుంటామో అది కూడా మనం బయటకు చెప్పాలి. మనకు ఏ పార్టీలకు వ్యతిరేకంగా కాదు, ఓటర్లుగా దేశం పట్ల మానవ స్వాతంత్రం కోసం ఏదైతే మహాత్మా గాంధీ, నెహ్రూ లాంటి పుట్టాడిలో, వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ లాంటి మరి భారత రాజ్యాంగాన్ని, అమూల్యమైన రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చారు. రాజ్యాంగ పరిధిలో మనం ముందు పోతుంది తప్ప దేశం గొప్ప దేశంగా. రేపు రాబోయే రోజుల్లో కూడా పార్లమెంటులో యువ నాయకులు ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద మరి కొట్లాడి మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి ప్రజలను ఐకమత్యం చేసి రేపు రాబోయే రోజుల్లో కూడా
ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద మరి ముందుకు తీసుకుపోయి ప్రజలను చైతన్యపరచాలని, ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రభుత్వం ద్వారా కొట్లాడి న్యాయం జరిగే విధంగా చేయాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను.